మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. దేశ చరిత్రలో గత రాత్రి ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి రోజుగా నమోదైంది. మహమ్మద్ గోరీ నుంచి మొదలైనటువంటి ల్యాండ్ జిహాద్ వక్ ముసుగు లోపట 1180 సంవత్సరం మహమ్మద్ గోరీ నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ల్యాండ్ జిహాద్ 2024 నిన్నటితోటి గోరీ గట్టినం. రామ మందిరం లోపట నిన్ననే గుడులకు గోపురాలు వచ్చినాయి. రామరాజ్యానికి నాందిగా దారుల్ ఇస్లాం చేస్తాం, ఈ దేశాన్ని గజ్వాయే హిందూ చేస్తామనేటువంటి జిహాద్ చట్టం ముసుగు లోపట జిహాద్కు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క మతోన్మాదుల ఆగడాలను కట్టడి చేసేటువంటి కొత్త చట్టం యావత్ భారతీయులందరూ కూడా ఆహ్వానించాలా. ఇక అసలు విషయానికి వస్తే, భాగ్యనగరం తెలంగాణ శ్రీరామనవమి ఉత్సవాలకు వీర హనుమాన్ విజయ యాత్రలకు సిద్ధమవుతా ఉంది. శోభాయమానంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు, తెలంగాణ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రజలకు, భక్తులకు ఈ యొక్క శోభాయాత్రలు విజయవంతం కావడం లోపట పూర్తిగా సహకరించి ఏర్పాట్లు చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది. అదేవిధంగా నగరంలో ఘనంగా వీర హనుమాన్ విజయయాత్ర మనం నిర్వహిస్తాం. అనేక ధార్మిక ఆధ్యాత్మిక సంస్థలను మేము కోరుతూ ఉన్నాం. లక్షలాదిగా పాల్గొనేటువంటి ఈ యొక్క శోభాయాత్ర లోపట మీరు భాగం కండి. భక్తులకు ఏర్పాట్లు చేయడం లోపట మీ భాగస్వామ్యాన్ని కూడా విశ్వ హిందూ పరిషత్తు కోరుకుంటుంది, పిలుపునిస్తుంది. ఈ మధ్యకాలంలో దేశం లోపట ఔరంగజేబు మతోన్మాద భావజాలం ఏ విధంగా గొడవలు సృష్టిస్తుంది, ఏ విధంగా విధ్వంసం సృష్టిస్తుందో అనేక ఉదాహరణలు ఈ మధ్యకాలంలోనే మనకున్నాయి. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇటువంటి మతోన్మాద భావజాలము ఈ దేశాన్ని తుకిడే చేస్తామన్నటువంటి గ్యాంగ్లకు, అరే ఔరంగీలారా, బజరంగి కదిలింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం ఔరంగీల ఆగడాలను కట్టడి చేయడానికి బజరంగి కదిలిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. భాగ్యనగరం ఇవాళ మతోన్మాదులకు అడ్డగా మారిపోయింది. రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇవాళ భాగ్యనగరం లోపల దాడులు చేసే పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి రాబోయే ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఇటువంటి మతోన్మాద శక్తులపైన చర్యలు తీసుకోవాలా, నగర శాంతి భద్రతల పరిరక్షణ లోపట ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిజాం కాలం నాటి పోలీస్ యాక్ట్ ఇంకా హిందువులపైన మీరు అమలు చేయాలనుకుంటున్నారా? ఈ మధ్యకాలంలో పండుగల మీద ఆంక్షలు, హిందూ ఉత్సవాల మీద ఆంక్షలు, మీరు ఆ పోలీస్ యాక్ట్ కింద చూస్తే పాతకాలం నిజాం కాలం లోపట, రజాకార్ల కాలం లోపట హిందువుల ఉత్సవాలను నిషేధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఈ రోజు కూడా తెలంగాణ లోపట అమలవుతూ ఉంది. మీరు ఒకసారి ఈ మధ్యకాలంలో పోలీస్ కమిషనర్స్ ఇస్తున్నటువంటి ఆ యొక్క యాక్ట్ చూడండి. ఫాసిల్ సంవత్సరం యొక్క తేదీతోటి నిజాం కాలం నాటి చట్టాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి ఆయన చెప్తున్నాడు ఇవాళ సౌండ్ల మీద నిషేధం చేయాలి పండుగల మీదని. అరే భయ్, నీకు షరియా లా ప్రకారం నీకు సంగీతం నిషేధం, నువ్వు వాడుకోకు. కానీ హిందువుల పండుగల మీద నువ్వెవరు భయ్ చెప్తందుకు? హిందువుల పండుగల మీద నువ్వెవరు నిషేధం చెప్పమని మాట్లాడుతందుకు? ఆయన మాట్లాడంగానే ప్రభుత్వము, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా?
ఇది నిజాం కాలం కాదు, ఇది రజాకార్ల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్యము, హిందువుల యొక్క ప్రాథమిక హక్కులుంటాయని చెప్పేసి ప్రభుత్వం పోలీసులు గుర్తెరగాల. ఏ రకంగా మానసిక స్థితి తయారైందంటే ఈ ప్రభుత్వాలది మొన్ననే చూసినాం మనం. ఒక రోజుకు అటు ఇటుగా ఉగాది రంజాన్ అయింది. అరే ఉరికురికిపోయి ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి ఇఫ్తార్ విందులు ఇస్తిరి, మరి ఎందుకు రంజాన్ ఉగాది వేడుకలకు కనీస కార్యక్రమాలు చేయలే? అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖ కూడా ప్రభుత్వం కట్టినటువంటి మా ట్యాక్స్ పేయర్స్ మనీల నుంచి ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేయమని ఏ చట్టం చెప్తుంది మీకు? ఏం అపీజ్మెంట్ పాలిటిక్స్ మీవి? హిందూ పండుగలు వచ్చేవరకేమో ఆంక్షలు, లాఠీలు. ఎందుకు పెట్టలే మరి ఉగాది రోజు ఉగాది కార్యక్రమాలు ఎందుకు పెట్టలే? ఈ డిపార్ట్మెంట్లన్నీ తెలుగు సంవత్సరం కదా, తెలుగు రాష్ట్రం కదా, తెలుగు నూతన సంవత్సరం కదా. అపీజ్మెంట్ పాలిటిక్స్, కుహానా సెక్యులిజం బరిదెగించి వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ లేదు. మేము గతంలో చెప్పినాం, సామూహిక ఉత్సవాలలో గణపతి నిమజ్జనం రోజు నెంబర్ ఆఫ్ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి సహకరిస్తామని చెప్పినాం. డీజేల విషయం లోపల మేము నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ రోజే స్పష్టంగా చెప్పినాం, బజరంగ్ దళ్ నేతృత్వంలో జరిగేటువంటి వీర హనుమాన్ విజయయాత్ర కానీ, శోభాయాత్రలు కానీ, ఆర్గనైజర్గా నగరంలో జరిగేటువంటి సంస్థలు నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి ఆంక్షలు ఉండొద్దని చెప్పి. కానీ ఇవాళ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిర్వాహకులను ఆల్రెడీ బెదిరించడం ప్రారంభమైంది. మీరు సౌండ్ సిస్టమ్ పెట్టొద్దు, మీరు సౌండ్ సిస్టమ్ పెడితే కేసులు నమోదు చేస్తాం. ఇవాళ అడుగుతున్నాను తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను, రాచకొండ పోలీస్ కమిషనర్ను, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను. సుప్రీంకోర్టు ఒక్క హిందువులకే ఇయ్యలే తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ముస్లింలకు వర్తిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు క్రిస్టియన్లకు వర్తిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు భారతీయులందరికీ వర్తిస్తుంది. ఎన్ని మసీదుల మీద లౌడ్ స్పీకర్లు తీసేపించినావు నువ్వు? ముందడిగి లౌడ్ స్పీకర్లు తీసేపియండి మసీదుల మీద, చర్చిల మీద. ప్రతి ఆదివారం డీజేలు పెట్టి మత మార్పిలు నడుస్తూ ఉన్నాయి. వాటి మీద ఎందుకు లేవు చర్యలు? మొన్నటికి మొన్న ఐపీఎల్ మ్యాచ్ లోపట డీజేలు పెట్టి అక్కడ ఎగురొచ్చు. మసీదుల మీద రోజుకి 5 సార్లు పొంగళ్ళు ఆడొచ్చు. ఇతరుల యొక్క విశ్వాసాలను కించపరుచుకుంటూ, ఇతర దేవుళ్ళను కించపరుచుకుంటూ మసీదుల మించి ఉపన్యాసాలు రావచ్చు. రేపు అవి వినుకుంటాం మేము మా సౌండ్ పక్కన పెట్టి మా ధర్మం గానా బజానా బ్యాండ్ పెట్టుకొని మేళ తాళాలతోటి ఊరేగింపు చేస్తాం, మా సనాతనమైనటువంటి ధర్మం. ఇది అడ్డుకోవడానికి నువ్వు ఓవర్ అంటున్నాం మేము. దీని మీద ఏంది ఆంక్షలు మీవి? రేపు మా శోభాయాత్రలు మసీదుల మీద వచ్చేటువంటి నమాజులు ఎన్నుకుంటే మేము శోభాయాత్రలు నిర్వహించాలనా మాకు సౌండ్ సిస్టమ్ లేకుండా? ఇదా మీరు చెప్పదలుచుకున్నది? ఇదా సెక్యులరిజం? అనవసరంగా హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేటువంటి పని చేయొద్దు, అనవసరంగా హిందువులను రెచ్చగొట్టేటువంటి పని చేయొద్దు. చాలా స్పష్టంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను డీజీపీ గారికి, 3 కమిషనర్లకు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. మీరు హిందువులపైన వేధింపులు, నిర్వాహకులపైన వేధింపులు ఆపి మేము మనస్ఫూర్తిగా సహకరించడానికి ముందుకొచ్చింది మేము. కానీ ఉత్సవాల లోపట, మా యొక్క శోభాయాత్రల లోపట రిక్వైర్డ్ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని విషయం లోపల అనవసరమైనటువంటి ఆంక్షలు సహించేది లేదు, సహకరించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా మరొకసారి భాగ్యనగరంలో జరిగేటువంటి వీర హనుమాన్ విజయయాత్రకు ఇప్పటికే బజరంగ్ దళ్ నేతృత్వం లోపట వేలాది మంది కార్యకర్తలు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ముమ్మరం చేసినాం. ప్రతి ఇంటి నుంచి భాగ్యనగరం లోపట ప్రతి ఇంటి నుంచి యువకుడు వచ్చి ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్రలో, శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా విశ్వ హిందూ పరిషత్తు బజరంగ్ దళ్ పిలుపునిస్తూ ఉంది. రండి, మన యొక్క ఆధ్యాత్మికతకు మన యొక్క శక్తిని జోడిద్దాం. స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతిని పరిరక్షించుకోవడం లోపట ముందడుగేద్దాం. మరొకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా మీరు చేయాల్సినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో, మేము ఇతరులకు ఇంతకుముందు నేను చెప్పినట్టు కంపారిజన్ మా ఉద్దేశం కాదు. ఇతరులకు చేస్తున్న దాన్ని
మేము తప్పు పడతలేము. కానీ హిందూ పండుగలు వచ్చేవరకు మీ చిన్న చూపు ఎందుకు? హిందూ పండుగలు వచ్చేవరకు ఈ వివక్ష ఎందుకు? హిందూ పండుగలు వచ్చేవరకు ఈ ఆంక్షలు ఎందుకు? దీన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. మా హక్కులను ఎట్లా కాపాడుకోవాలనో మాకు తెలుసు. సహకరించి ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. జై శ్రీరామ్, జై బజరంగబలి.